హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ 6th క్లాస్లో 7th లెసన్ నేటి వ్యవసాయం. 7th అండ్ 8th లెసన్స్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. వీటి గురించి చూద్దాం. రెండు లెసన్స్ ఇందులో భాగంగా కొంచెం ఇంట్రొడక్షన్గా ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో వేరుశెనగ పంట కోతకు వచ్చింది. రైతులు వేరుశెనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి, గుర్తుంచుకోవాలి ఎప్పుడు విత్తుతారు, వేరుశెనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. మేము వెంకటాపురం గ్రామానికి వెళ్తూ, అంటే ఇక్కడ మనకు రచయితలు వాళ్ళ యొక్క అనుభవాలను తెలుపుతున్నారన్నమాట. మనకు గ్రామానికి వెళ్తూ ప్రధాన రహదారి మార్గం పక్కన రామ, లక్ష్మమ్మ, పద్మ అనే మహిళా కూలీలు పొలంలో చద్దన్నం తినడం గమనించాం. అక్కడికి వెళ్ళి వాళ్ళ పని గురించి ఇష్టాగోష్ఠి జరిపాం. ఇవంతా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. లెసన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సాధారణంగా మహిళా కూలీలు రోజుకు 100 నుండి 130 రూపాయలు, పురుషులు రోజుకు 200 నుండి 250 రూపాయలు సంపాదిస్తారు. అయితే ప్రభుత్వ పథకాలు, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ పథకాలలో పురుషులు, స్త్రీలు ఇద్దరికీ సమానంగా రోజుకు రూపాయలు 150 కూలీ లభిస్తుంది. గుర్తుంచుకోండి, సమాన కూలీ. తెలంగాణలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, తెలంగాణలో 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు, అంటే దాదాపు 40%, 2/5 అంటే 40% గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారన్నమాట. నెక్స్ట్ 4/5 వంతు రైతులు చిన్న రైతులు, అంటే దాదాపు 80% రైతులు, 80% లేదా 4/5 వంతు చిన్న రైతులు ఉన్నారన్నమాట తెలంగాణలో. ఇక్కడ ఒప్పందపు వ్యవసాయం గురించి, ఒప్పందపు వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను, పద్ధతులను కంపెనీలు, విత్తన కంపెనీలు లేదా పంటలకు సంబంధించిన కంపెనీలు నిర్ణయిస్తాయి. అంటే రైతులు ఏ విధంగా ఏ సమయంలో ఏ మందులు వాడాలి, ఎప్పుడు విత్తుకోవాలి, ఎలాగా చేయాలి అని చెప్పేసి కంపెనీలు నిర్ణయిస్తాయి. ఆర్థిక సహాయం కూడా అందిస్తాయి. కోతలు కోసిన తర్వాత ముందుగానే నిర్ణయించిన ధరల కంటే, మనకు వ్యవసాయం ప్రారంభించే కంటే ముందే అక్కడ పలానా రేటు మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తారన్నమాట. ముందుగానే నిర్ణయించిన ధరలకు సరుకు కొనుగోలు చేసి పెట్టుబడులను తిరిగి తీసుకుంటాయి. ఏంటి? కంపెనీలు. ఒప్పందపు వ్యవసాయంలో కంపెనీలు అన్నమాట. అయితే తక్కువ దిగుబడి వస్తే మాత్రం రైతే నష్టాన్ని భరించాలి. కంపెనీలు కోరుకున్నంత నాణ్యతగా పంటలు లేకపోతే సరుకును తీసుకోవన్నమాట. తీసుకోవడానికి నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తాయి. తెలంగాణలో వెరీ ఇంపార్టెంట్, తెలంగాణలో ప్రధాన పంట ఏంటి అంటే వరి. తెలంగాణలో వరి ప్రధాన పంటగా ఉంది. మన దేశంలో సుమారు 25,000 సంతలు ఉన్నాయి. వారాంతపు సంతలు ఉంటాయి కదా, అవి దాదాపు సుమారుగా 25,000 సంతలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు లెసన్లో భాగంగా వారం ఎక్కడెక్కడ సంతలు జరుగుతాయని ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక లైన్ లాగా హైదరాబాద్ నుండి మొదలు పెడితే దాదాపు విజయవాడ వరకు మధ్యలో ఉన్నవి ఈ సంతలు అన్నమాట. ఇది చౌటుప్పల్ ఆదివారం, నెక్స్ట్ సోమవారం ఆత్మకూరులో స్టార్ట్ అవుతుంది, మంగళవారం ఏదైనా పల్లెటూరు అంటే ఖాళీగా ఉంటారన్నమాట, అక్కడ సంతలు ఉండవు. లెసన్లో భాగంగా ఒక ఆమె, ఒకానొక స్త్రీ సంతల్లో తిరుగుతూ ఆమె వస్తువులను అమ్ముతుందన్నమాట. సో దానికి సంబంధించి ఎక్కడెక్కడ సంతలు అవుతాయి అని చెప్పేసి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బుధవారం నాడు మళ్ళీ అమ్మనబోలులో సంత. నెక్స్ట్ గురువారం నాడు మునుగోడు. చూడండి, ఒక లైన్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. శుక్రవారం నాడు మళ్ళీ నార్కట్పల్లి వెళ్తారు. తర్వాత శనివారం రోజు కట్టంగూరు. ఈ విధంగా ఒక వరుస క్రమంలోనే ఉన్నాయి. దాదాపు ఒక మంగళవారం రోజు ఒకరోజు ఫ్రీగా ఉంటారన్నమాట. ఇక్కడ సంతల్లో 3/4 వంతు, దాదాపు 60%, 3/4 అంటే 75% వరకు స్త్రీలు ఉంటారన్నమాట. సంతల్లో మీరు బాగా గమనిస్తే
స్త్రీలే ఎక్కువగా ఉంటారు కదా, ఈ విధంగా 75% వరకు స్త్రీలే ఉంటారన్నమాట. రైతు బజార్లలో జరిగే కొనుగోళ్లు అమ్మకాలకు మిల్లర్ కొనుగోలుదారు అద్దె చెల్లిస్తారు. మిల్లర్ లేదా కొనుగోలుదారు అంటే రైసు ఇలాంటికి సంబంధించి మిల్లరు, లేదంటే కూరగాయలు పండ్లు వీటికి సంబంధించి కొనుగోలుదారు ఈ విధంగా అద్దె చెల్లిస్తారు. రైతు బజార్లో ధర నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఇందులో 3 రైతులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ పాయింట్, టోకు వర్తకుని దగ్గర కొనే ధర కంటే 25% ఎక్కువగా, చిల్లర వర్తకులు అమ్మే ధర కంటే 25% తక్కువగా ధర నిర్ణయిస్తారు. అంటే టోకు ధర అంటే దాదాపు హోల్సేల్ అంటాం కదా, హోల్సేల్ కంటే 25% ఎక్కువగాను, అండ్ రిటైల్ కంటే 25% తక్కువగాను ధరను నిర్ణయిస్తారన్నమాట రైతు బజార్లలో. నెక్స్ట్ లెసన్ తీసుకుంటే మనకు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఇప్పుడు మనకు సంతల గురించి వాటి గురించి చూసాము. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం గురించి చూద్దాం. ఇందులో మనం అంటే ఇంట్రోగా కొంత టాపిక్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మనం బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు, పండ్లు, పాలు, చక్కెర, టీ, కాఫీ మొదలైన వాటిని ఉపయోగిస్తాం. ఇందులో చాలా వస్తువులను రైతులు పండిస్తారు. మీకు ఐడియా ఉంది కదా, మనం నిత్యావసరాల్లో ఉపయోగించే వాటిలో చాలా వాటిని రైతులు పండిస్తారు. కొన్ని ప్రాసెసింగ్ అయ్యి అంటే మనకు వంట నూనె కానీ, బియ్యం కానీ, బియ్యం డైరెక్ట్ కాదు కదా, దాన్ని వరిని ప్రాసెసింగ్ చేసి ఆ విధంగా బియ్యం అమ్ముతారన్నమాట. కొన్ని ప్రాసెసింగ్ అయ్యి వివిధ మార్గాల ద్వారా మనకు చేరుతాయి. ఇప్పుడు రేషన్ బియ్యం అలాంటివి ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, డైరెక్ట్గా రైతు అమ్మిన విధంగానే ఉండేగా వాటిని ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి మనకు విక్రయిస్తారన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ లెసన్లో FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులకు కనీస మద్దతు ధర అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నమాట. మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP చెల్లించి ధాన్యం కొంటుంది. మన రాష్ట్రంలో సుమారు 100 మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇవి గుర్తుంచుకోవాలి. దేశంలో 25,000 సంతలు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా. మన రాష్ట్రంలో మార్కెట్ యార్డుల విషయానికి వస్తే 100 మార్కెట్ యార్డులు ఉన్నాయి దాదాపు. వ్యవసాయ ఉత్పత్తులలో దాదాపు పావువంతు అంటే 25% మార్కెట్లలో ఏది వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 3/4 వంతు గ్రామాల్లో అమ్ముతారు. ఇది ఎలాగంటే గ్రామాల్లో వడ్డీ వ్యాపారులు అయినా సరే ఆ విధంగా కొనేవారు ఉంటారు కదా, వారికి ఎక్కువగా అమ్ముతున్నారు అన్నమాట. అంటే 75% ఆ విధంగా అమ్ముతున్నారు. కేవలం 25% మాత్రమే మనకు మార్కెట్లలో డైరెక్ట్గా అమ్ముకోగలుగుతున్నారు రైతులు. మార్కెట్ యార్డులో పంట అమ్మినందుకు రైతులు 100కి 3.5 రూపాయలు అంటే ప్రతి 100 రూపాయలకు వారికి వచ్చే ప్రతి 100 రూపాయలకు 3.5 రూపాయలు అంటే దాదాపు 3.5%. పంట కొనుగోలు చేసే వ్యాపారులు 1% అంటే కొనుగోలు చేసేవారేమో 1% ఇస్తారు కమిషన్గా మార్కెట్కు. రైతులేమో 3.5 రూపాయలు చెల్లించాలి. ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లను రైతు బజార్లు అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా రైతు బజార్ల గురించి. ఉత్పత్తిదారులు అంటే రైతులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు విక్రయిస్తారన్నమాట. నెక్స్ట్, వ్యవసాయంలో పొలం పని చేయి వారిలో దాదాపు 8/10 వంతు అంటే 80% మహిళలే ఉన్నారు. తెలంగాణలో చిన్న రైతులు అధికంగా వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, మిల్లర్ దగ్గర నుండి అప్పు తీసుకుంటారు. ఒకసారి వారి దగ్గర నుండి అప్పు తీసుకుంటే రైతులు వారు పండించిన ధాన్యాన్ని ఆ వడ్డీ వ్యాపారులు లేదా భూస్వాములకు వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా
అంటే ఇక్కడ రైతులకు స్వేచ్ఛ ఉండదు. ఎక్కడంటే అక్కడ అమ్ముకోవడానికి, లేదంటే ధరను ప్రభుత్వం నిర్ణయించిన ధరను పొందడానికి అనుకూలంగా ఉండదన్నమాట. వ్యాపారులు, భూస్వాములు ఏదైతే నిర్ణయిస్తారో ఆ ధరకే వారికే అమ్ముతారు. ఎందుకంటే వారి నుంచెల్లి వీరు వడ్డీకి అప్పులుగా తీసుకుంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది లెసన్స్ 2 లెసన్స్ చూసాం మనం ఇప్పుడు. మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.